నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. పెరిటాసి నెల మొదటి శనివారంను పురస్కరించుకొని సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద ఉభయకర్తల సహాయ సహకారాలతో మొదటి శనివార పూజలు ఆలయ ప్రధాన అర్చకులు అనంత శర్మ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాలకు కార్యనిర్వాహక సభ్యులు కొండూరు వెంకటేశ్వర్లు, కదం భగవాన్ దాస్, ల్యాబ్ సురేష్ తదితరులు గ్రామస్తులు తగు సదుపాయాలు కల్పించారు. సులూరుపేటలోని కాలంగి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సులూరుపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రానికి 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని తలచి ఎమ్మెల్యే తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి చండీయాగంను వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు ఈ పూజలో పాల్గొని చండీయాగాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు ఆలయ చైర్మన్ దుగురి బాలచంద్రారెడ్డి మరియు పాలక మండలి సభ్యులు ఈవో శ్రీనివాసులు రెడ్డిలు తగు వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జట్టు వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
आयुष्यमग्रियं मृगार्थक्षदां समर्पयामि भगवती चन्द्रबलदेव विजयाबलधरानि कर्मधर्म अन्यथा जगन्नास्ति प्रवेशात् कारुण्यभावेन रक्षा महागणाधिपतये नमः आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि सर्वं श्री गणपति सुप्रीतः ग्रन्थामि महागणाधिपतये नमः वस्तुतः आवाहित सर्वेभ्यः सकलधेनोः वेदोक्तदिव्यसुवर्ण मंत्रपुष्पं समर्पयामि अस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी मंगलस्थः आवाहितेभ्यः सर्वेभ्यः देवी देवतापचारभूजां समर्पयामि अनेन पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री मंडपस्थः आवाहितेभ्यः सर्वेभ्यः देवी देवता शुक्रीका शुक्र ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఒక అప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అని, త్వరలోనే బాబు జైలు నుంచి విడుదల అవుతారని, అప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సులూరుపేట టీడీపీ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయంలో విలువలు కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అక్రమ కేసుతో రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపారు అని ఆమె విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రపంచనాన్ని రానున్న ఎన్నికల్లో ఎవరూ ఆపలేరు అని, ముఖ్యమంత్రి నిరంకుశ పాలనకు 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చర్మగీతం పాడనున్నారు అని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వేనాటి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, ఎస్ఎంఆర్ మునిరాజా, చిట్టేటి పెరుమాళ్లు, ఆగుతోట రమేష్, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ
రాజ్యం బాబు గారిని వెంటనే బాబు గారిని వెంటనే బాబు గారిని వెంటనే బాబు గారిని వెంటనే సీఎం 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 చంద్రబాబు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి తర్వాత లోకేష్ బాబు యొక్క పాదయాత్రకు వస్తున్న అశేష స్పందన చూసి వాళ్ళలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఏదో ఒకటి ఆయన్ని లోపల పెట్టాలా అన్నదే వాళ్ళ ముఖ్య ధ్యేయము. అరెస్ట్ చేయడము ప్రజాస్వామ్యానికే ఒక మచ్చలాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆయన మీద ఎటువంటి కేసు లేదు, అన్యాయంగా అక్రమంగా ఈరోజున ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయనతో పాటు పనిచేసినటువంటి అప్పటి ఐఏఎస్ అధికారి రమేష్ గారు సైతం ఆయన పాత్ర ఏమీ లేదు ఇందులో, ఆయన్ని అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సిఐడి అధికారులు రమేష్ గారికి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల లేకపోతే సీమెన్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మేము అరెస్ట్ చేశామంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పేమీ లేదని చెప్పినా కూడా మరి ఇంకా కేసు ఎక్కడుందా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. వైసీపీ పార్టీ మనుగడకే ముప్పు వస్తుందేమోనన్న ఒక భయంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది అప్రజాస్వామికం అని చెప్పని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీయే కాదు, ఇతర రాష్ట్రాల్లో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పని ఒక ప్రశ్నిస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మద్దతు పలికేదానికి ముందుకొస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు, ఓటు రూపంలోనే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే విడుదల అవుతారు. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో మేమందరం కూడా నిర్ణయించుకుంటాం. నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి జన్మదిన సందర్భంగా సులూరుపేటలోని నారాయణరెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి ధర్మరథం ఉచిత బస్సును తిరుమలలో ఈరోజు గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లడం జరిగింది. దీంతో సమాచారం తెలుసుకున్న టీటీడీ అధికారులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుమల పోలీసులు తిరుమల పరిసర ప్రాంతాలకు చెందిన అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి, కాళహస్తి, నాయుడుపేట, సులూరుపేట, రేణుగుంట తదితర ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అలర్ట్ అయ్యి అపహరణకు గురైన శ్రీవారి ఉచిత బస్సుపై గాలింపు చర్యలు చేపట్టగా నాయుడుపేట సమీపంలో ఉన్న చెన్నై విజయవాడ హైవే, బిరదవాడ హైవేపై గుర్తు తెలియని దుండగులు ఈ బ్యాటరీ బస్సును వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు బస్సు దగ్గర వెళ్లి దుండగులను చూడగా దుండగులను ఎవరు కనిపించకపోవడంతో అటు పక్కనే ఉన్న టిట్కో ఇళ్లలోకి ఎవరైనా పరారయ్యారా అని అనుమానంతో బిరదవాడ హైవే వద్ద ఉన్న టిట్కో ఇళ్లలో నాయుడుపేట దొరవారి సత్రం పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అడిగితే సార్ ఎవరిలో బస్సే ఇచ్చినారు మనకి ఎలక్ట్రిక్ బస్సా భారతదేశం గర్వించే విధంగా మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ నారీ శక్తికి పెద్దపీట వేశారని మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్లుగా గత ప్రభుత్వాలు చేయలేక మూలన పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్త పార్లమెంట్ భవన్లో జరిగిన మొదటి సమావేశంలో ప్రవేశపెట్టి భారత నారీమణులు గర్వించే విధంగా చేశారని అన్నారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సమస్యలపై చట్టసభల్లో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆర్ఎన్ భాస్కర్ రెడ్డి, బ్రెడ్ నారాయణ రెడ్డి, విజయలక్ష్మి, తన్నీరు శేషగిరిరావు, ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలిసినప్పుడు ఆ విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. పోతే మనకందరికీ తెలుసు, గతంలో దేశపోయేలాగా దేశానికి గర్వకారణంగా మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలా చెప్పకపోతే అనేకం ఉన్నాయి. ఆయన చేసినటువంటి కరోనా మీకు తెలుసు, దాని పేరు
నారీ శక్తి వందన అభియాన్ అనేటువంటి పేరుని ఇవాళ నామకరణం చేశారు. దీనివల్ల భారతీయ జనతా పార్టీలో ఒక మహిళల పట్ల ఎంత అంకిత భావం ఉందన్నది విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మహిళలకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో అనేక స్కీములు తీసుకొచ్చినటువంటి జాతీయ పార్టీగా ఉండేటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ అన్నది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడాను స్త్రీలకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు రావడం జరిగింది. అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ యొక్క బిల్లు గురించి. ఈ బిల్లు ఇప్పుడు పెడుతూ ఉన్నారు, వెంటనే ఎన్నికలకు తీసుకురావాలి కదా అని చెప్పనేసి. కానీ ఎప్పుడైతే డీలిమిటేషన్ జరుగుతుందో ఆ రోజున దీన్ని ప్రవేశపెట్టేదానికి చట్ట సవరణ చేసి రాజ్యాంగంలో అనేకమైనటువంటి సవరణలు చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ బిల్లు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అందులో ప్రథమంగా ఈ బిల్లు తీసుకురావడం అంటే ఎంత చిత్తశుద్ధితోటి ఇవాళ నరేంద్ర మోడీ గారు యొక్క ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం అన్నట్టు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఎంత గొప్పదనం అంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటుంది. ఆ మహిళ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి చూడాలనుకుంటే ఆ గృహిణిగా ఆ ఇంట్లో ఉండేటువంటి బాధ్యతలన్నింటినీ కూడాను చూసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ చూసా నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మహిళలందరూ కూడా చట్టసభల్లో ఉంటే 33% వాళ్ళకి ఈ యొక్క చట్టసభల్లో అవకాశం కల్పించినట్లయితే సభలు ఇంకా కూడా సమర్థవంతంగా సాగేదానికి అవకాశం ఉంటాయి. మహిళల యొక్క సాధక బాధకాలన్నింటినీ కూడాను పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా సరే వాటిని చర్చించేదానికి ఇంకా సులువుగా ఉంటుందనేటువంటి ఆలోచనతోటి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఇది 15 సంవత్సరాలు తీసుకువచ్చి రొటేషన్ పద్ధతిలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు రావడం జరిగింది. తర్వాత కావాలంటే దీన్ని మళ్ళా కూడా ఎక్స్టెన్షన్ చేసుకునేటువంటి వీలుగా ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ అదేవిధంగా G20 సమ్మిట్ జరిగింది ఢిల్లీలో. మనకందరికి కూడా తెలుసు ఎన్ని దేశాలు వచ్చాయో, ఎక్కడెక్కడి నుంచి ఎన్ని దేశాల నుంచి దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కావచ్చు, అనేక మంది రావడం, చర్చలు సఫలీకృతంగా జరపడం, దానివలన దైవపాక్షిక ఒప్పందాలతోటి మరి ఎక్కడా కూడా శాంతిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి అందరినీ కూడా కలుపుకొని మన భారత్ రాజధాని వేదికగా చేసినందుకు వాళ్ళ మన అందరం కూడా గర్వపడాలి. దాన్ని ఆలోచించి చేసినటువంటి సమర్థవంత నాయకుడే మన నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరూ అనుకుంటారు ఏదో వచ్చిపోయారు కదా అని, కానీ దానివల్ల ఎంత సందేశాలు ఉంటాయి చూడండి. గతంలో ఎక్కడైనా ఈ జరగాలి అంటే అగ్రరాజ్యాల్లో జరిగేది, సోవియట్ యూనియన్లో కానీ, లేకపోతే గతంలో జరిగినప్పుడు అమెరికాలో కావచ్చు, లేకపోతే కెనడాలో కావచ్చు, లేకపోతే మన చైనాలో కావచ్చు, ఇలా అనేకమైనటువంటి పెద్ద దేశాల్లో జరిగేది. కానీ ఇవాళ G20ని సమర్థవంతంగా అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారిది, ఈ భారత ప్రధాని గారిది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సులూరుపేట భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో స్థానిక రోటరీ హాలులో ఆదివారం రక్తదాన శిబిరంను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ మెగా రక్తదాన శిబిరంను నిర్వహించడం జరిగింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ కిషన్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ వారి సహకారంతో రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు తిరుపతి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆరణి విజయ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేశారు. సుమారు 75 నుండి 100 మంది వరకు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
ముని సుబ్రహ్మణ్యం, సూలూరుపేట బీజేపీ కన్వీనర్ తాడిపత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శి బెజవాడ విజయమ్మ, నరేంద్ర రెడ్డి, బీజేపీ నేతలు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, గోపి ఆచారి, సాగర్, తన్నీరు శేషగిరిరావు, మల్లికార్జున్ రెడ్డి, కోటయ్య, చిల్లకూరు తేజారెడ్డి, జనసేనకు చెందిన తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వదిలేనా సర్టిఫికేట్ వదిలేనా అట్లా ఉండు అట్లా ఉండు. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.